హలో అండి, జై శ్రీకృష్ణ. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ చిన్న సింపుల్ టిప్స్ చెప్తాను. ఇది ఖచ్చితంగా పాటించండి, మీకు మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఇది చూయింగ్ స్కూల్. చూడండి, నేను 2016లో నేర్చుకున్నానండి. మా మేడం చెప్పారు ఈ బుక్. ఇట్లా చూడండి, ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది, ఇంకొక వైపు లైన్స్ ఉంటాయి. ఇట్లా మనం ప్రతి ఒక్కటి ఇట్లా ఇటువైపు డ్రాయింగ్ చేసేసుకోవాలి, ఇటువైపు అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇంకా మేము ఆ రోజు ఏమైతే చేసామో ఆ రోజు ఇవన్నీ మెజర్మెంట్స్, ఇంకా కటింగ్స్, కొలతలు ఎట్లా తీసుకున్నాము అని చెప్పేసి, మళ్ళీ తర్వాత మేము ఏవైతే కుట్టామో అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇక్కడ అతుకు పెట్టేసాము. ఇట్లా చేయడం వల్ల మనకు ఎలా చేసాము అనేది గుర్తుంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం నేర్చుకుంటాం కదా, నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు మానేయాల్సిన పరిస్థితి అట్లా వస్తుంది. చదువుకునే పిల్లలైతే ఎప్పుడైతే లీవ్స్ ఉంటాయి, సెలవులు ఉన్న సమయంలో నేర్చుకునేసి ఆ తర్వాత అసలు వాటి జోలికి వెళ్ళారు. మళ్ళీ ఏ 6 నెలలో ఏ సంవత్సరము తర్వాత మనకి నేర్చుకోవాలి, మళ్ళీ ఏమైనా కుట్టాలి అంటే అన్నీ మర్చిపోతాం అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, ఇట్లా ఒక బుక్ మెయింటైన్ చేసామనుకోండి, మనం ఏం కుడుతున్నాము వాటి మెజర్మెంట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఇట్లా బ్లౌజ్ అయితే కనుక ఇట్లా ఒక డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఒకవేళ మీవి కుడుతున్నారా, వేరే వాళ్ళవి కుడుతున్నారా, ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్స్, డ్రెస్ అలా కటింగ్, అదే మనం ఏం చేసామంటే క్లాత్ తీసుకొనేసి దానిపైన మన ఓల్డ్ డ్రెస్ దానిపైన పెట్టేసి ఇంకా సేమ్ టు సేమ్ మార్కింగ్ పెట్టేసి కట్ చేసేస్తూ ఉంటాము. తొందరగా పని అవుతుందని చెప్పేసి చాలామంది అట్లానే నేర్పిస్తూ ఉంటారు. మనం అలా కాకుండా ఏది ఎంత ఉంది, ఇప్పుడు ఈ షోల్డర్ అయితే షోల్డర్ ఎంత ఉంది చూసుకోవాలి. ఆ తర్వాత లెంత్ ఎంత పెడుతున్నాము, చెస్ట్ మెజర్మెంట్ ఏంటి, ఎక్స్ట్రా కోసం మనం ఎంత తీసుకుంటున్నాము, ఇవన్నీ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అదే సైజు వాళ్ళు వస్తే కనుక మనం మళ్ళీ అవే కొలతలు రిపీట్ చేయొచ్చు. మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఎంత సైజుకి మనం ఎంత పెడుతున్నాము అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. ఇంకా మనం నా బ్లౌజ్తో అట్లానే వేసేసి ఈజీగా ఉంటుంది కదా అని చేస్తే మీకు ఏది ఎంత అనేది ఇంప్రూవ్ ఉండదు అనమాట. అది చాలా ఈజీ ప్రాసెసే, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాము, ఓకేనా. ఇదైతే ఇట్లా ఒకవేళ బ్లౌజ్ అయితే ఇలా తీసుకునేసి ఆ తర్వాత దాన్ని ఎట్లా కుట్టాము, ఏది ఎంత తీసుకున్నామని కూడా క్లియర్గా రాసి పెట్టుకున్నాను నేను మా మేడం చెప్పినట్టుగానే. ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను, మంచి మంచి టిప్స్, ఓకేనా. ఇలాగా మొత్తం అన్నీ